సిగాచి ప్రమాదంపై అధ్యయనం చేయడానికి ఇవాళ ఘటనా స్థలికి ఎన్డీఎంఏ బృందం చేరుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పరిశీలన జరుపుతున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సిగాచి కర్మాగారానికి పేలుడు ఘటనకు భద్రతా ప్రమాణాల వైఫల్యం, అధికారుల ఉదాసీనత వైఖరి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 6 నెలలకోసారి కర్మాగారాల విభాగం నిర్వహించే తనిఖీలో భవన నిర్మాణం పటిష్టతతో పాటు పలు కీలక అంశాలను చూసి చూడనట్లుగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై తనిఖీల నివేదికలో బాగున్నాయని, అనుమతులు అవసరం లేదని పేర్కొంది. ఇప్పుడు అవే ప్రమాదానికి కారణమై 40 మందిపై ప్రాణాలు కోల్పోయేలా చేసింది. గతేడాది డిసెంబర్ 12న పాషమైలారం పారిశ్రామికవాడ ప్లాట్ నంబర్ 20లో ఉన్న సిగాచి ఇండస్ట్రీను కర్మాగారం విభాగం తనిఖీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నివేదిక బయటకొచ్చింది. ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ పౌడర్ సెల్యులోజ్ను తయారు చేస్తున్నట్లు పేర్కొంది. వీటిని ఫార్మా, ఆహార పరిశ్రమల్లో ముడి పదార్థాలుగా వినియోగిస్తారు. మండే స్వభావం కలిగి ఉంటాయి. సిగాచిలో మొత్తం 197 మంది పనిచేస్తుండగా వీరిలో 110 మంది రెగ్యులర్, 87 మంది ఒప్పంద కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమలో అనేక లోపాలను గుర్తించారు అధికారులు. కర్మాగారంలో కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే చికిత్స చేసేందుకు కనీసం ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవు. మిషనరీ హాల్ వద్ద సరైన సంఖ్యలో ఎగ్జిట్ ద్వారాన్ని లేవని గుర్తించిన కర్మాగారాల విభాగం అన్ని గదుల్లో అగ్నిమాపక అత్యవసర ద్వారాలు లేవు. కర్మాగారంలో వేలాడుతున్న వైర్లను కనిపించాయని తెలిపారు అధికారులు. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన సంఖ్యలో ఫైర్ ఫైటర్ల పరికరాలు ఏర్పాటు చేసి ఆ మేరకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది. కార్మికుల రక్షణ పరికరాలు, భద్రతపై అవగాహన కోరబడ్డాయి. వారి కోసం సంక్షేమాధికారి, కనీస క్వాలిఫైడ్ నర్సు, వైద్యుల్ని నియమించలేదని నివేదిక తెలిపింది. మరుగుదొడ్ల పరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించింది. సిగాచి ప్రమాదంపై అధ్యయనం చేయడానికి ఇవాళ ఘటనా స్థలికి ఎన్డీఎంఏ బృందం చేరుకోనుంది. ప్రమాదానికి గల కారణాలపై పరిశీలనలు జరపనుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సిగాచి కర్మాగారంలో పేలుడు ఘటనకు భద్రతా ప్రమాణాల వైఫల్యం, అధికారుల ఉదాసీనత వైఖరి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 6 నెలలకోసారి కర్మాగారాల విభాగం నిర్వహించే తనిఖీలో భవన నిర్మాణ పటిష్టతతో పాటు పలు కీలక అంశాలను చూసి చూడనట్లుగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై తనిఖీ నివేదికల్లో బాగున్నాయని, అనుమతులు అవసరం లేదని పేర్కొంది. ఇప్పుడు అవే ప్రమాదానికి కారణమై 40 మంది ప్రాణాలను కోల్పోయేలా చేసింది. గతేడాది డిసెంబర్ 12న పాషమైలారం పారిశ్రామికవాడ ప్లాట్ నంబర్ 20లో ఉన్న సిగాచి ఇండస్ట్రీను కర్మాగారం విభాగం తనిఖీ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నివేదిక బయటకొచ్చింది. ఇక్కడ మైక్రో క్రిస్టలైన్ పౌడర్ సెల్యులోజు తయారు చేస్తున్నట్లు పేర్కొంది. వీటిని ఫార్మా, ఆహార పరిశ్రమల్లో ముడి పదార్థంగా వినియోగిస్తారు. మండే స్వభావం కలిగి ఉంటాయి. సిగాచిలో మొత్తం 198 మంది పనిచేస్తుండగా వీరిలో 110 మంది రెగ్యులర్, 87 మంది ఒప్పంద కార్మికులు ఉన్నారు.
ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమల్లో అనేక లోపాలను గుర్తించారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 44 చేరింది మృతుల సంఖ్య. బీరంగూడ పనేషియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరిఫ్ అనే కార్మికుడు మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. పటాన్ చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిలేష్ అనే కార్మికుడు కూడా చూసుకున్నట్టయితే నిన్నటి వరకు 42 వరకు ఉన్నటువంటి మృతుల సంఖ్య ఇవాళ 44కి చేరింది. ఇద్దరు చనిపోయినట్లుగా అయితే హాస్పిటల్ వైద్యులు అయితే ధృవీకరించారు. ధృవ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 4 కార్మికులు మృతి చెందినట్టుగా అయితే అధికారికంగా ధృవ హాస్పిటల్ సిబ్బంది కూడా తెలిపినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు 16 మంది కార్మికులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్ మరి కాసేపట్లో సిగాచి పరిశ్రమ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకొని మొత్తం అధికారికంగా నివేదిక ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపుగా 44 మంది కూడా ఏదో మృత్యువాత పడిన సంఘటనలో ఇవాళకి 8 రోజులు అయింది. ఇప్పటి వరకు శిథిలాల కింద ఉన్నటువంటి మృతులు జాడ అయితే ఇంతవరకు కూడా లభ్యం కాలేదు. ప్రస్తుతం శిథిలాల కింద రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా డే 1 నుంచి ఇవాటి వరకు కూడా కొనసాగుతూనే ఉందనేసి తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, ఎన్డీఎంఏ అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు అధికారులు చేపడుతున్నారు కదా, దీనివల్ల ఈ 40 మంది ప్రాణాలు కోల్పోవడానికి అధికారులే కారణమా? ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడము, అలాగే బిల్డింగ్ కి సంబంధించి ఎగ్జిట్ ఎంట్రీకి సంబంధించి కూడా కొన్ని లోపాలు ఉన్నట్టుగా, అలాగే బాయిలర్ దగ్గర నుంచి రియాక్టర్ వరకు ప్రతి ఒక్క దాన్ని ఏదైతే డ్రైయర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించింది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి శాస్త్రవేత్తల బృందం. మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఎంతవరకు ఏదైతే కార్మికులకు ప్రొటెక్షన్ ఉంది, ఈ ఎక్విప్మెంట్ వల్ల ఈ యంత్రాంగం వల్ల మొత్తం చూసుకున్నట్టయితే 44 మంది దాకా ఇప్పటి వరకు కూడా చనిపోయారు. ధృవ హాస్పిటల్లోనే 4 ఇప్పటి వరకు ఏదైతే ధృవ హాస్పిటల్ వైద్యులు తేల్చినటువంటి మృతుల సంఖ్య 4, ఇంకా 16 మంది క్షతగాత్రులు అయితే ఏదైతే చికిత్స పొందుతూనే ఉన్నారో. మొత్తం దాదాపు 75% వరకు కూడా కాలిన గాయాలతో శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనలో ఉన్నటువంటి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి వాళ్లే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కూడా మరి కాసేపట్లో చేరుకోనున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ప్రమాదానికి సంబంధించి ఏదైతే యంత్రం ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే క్షుణ్ణంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.